హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ బాబు. మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికన్నా కుకుడు శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుందనమాట. పీడీఎఫ్ కాపీల రూపంలో. సో, 4 పుస్తకాలు కేవలం రూ. 51 మాత్రమేననమాట. మొత్తం 4 పుస్తకాలు వస్తాయనమాట. రహస్య కుడి శాస్త్రం, ఇందుట్లో కనపడిన పంచపక్షి శాస్త్రం, ఇంకా 2 బుక్స్ అయితే వస్తాయనమాట. సో, మొత్తం కలిపి కేవలం రూ. 51 మాత్రమే. పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా! 8082144398 దానికి మెసేజ్ చేయగలరు. వాట్సాప్ మెసేజి. అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య కుకుడు శాస్త్రం బుక్ ఒకటే 360 వరకు ఉంటుందన్నమాట. రంగులు చూసుకున్నట్లయితే ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో ముసుగు పెట్టుకోవాల్సి వచ్చేసరికి కాకి డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి పసింగల కాకి, ఎర్ర డాగ, పచ్చకాకి డాగ, నల్ల కాకి, నెవులు చూపు డాగలనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే లోపల నెవులు చూపు అంటే తెల్ల కూసి కాకుండా నెవులు కూసి ఏసుకొని ఉండాలన్నమాట. సో, అదేవిధంగా వాటిపైన లాసింగ్ కలర్స్ అంటే ఓడిపోయే రంగులు గనుక చూసుకున్నట్లయితే కోడి నెమిలి, తెల్ల కోడి, నల్ల బొట్లు సేతువ, కోడి పొలాలని లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కువలో ఉంది. అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల తెల్ల నెమిలి పింగళ పైన కొంచెం లైట్‌గా పసం వేసుకున్న తెల్ల నెమిలి పింగళ అయితే ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులసరికి పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెరని ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, రసంగి డాగ, ఎర్రమైల, పసింగల డాగలనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఈ 8-10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరప్పండు డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి కోడి డ్యాగ, రసంగి డ్యాగ, కోడి ఎర్ర డ్యాగ, గరుడు మేళ అనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. సో, అదేవిధంగా ఇటు పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నెవుల బ్రాసు, గెట్ నెవుల పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనం చూడవచ్చు. అంటే నెవులు చూపు అనేది లాస్ అవుతుందనమాట. సో, అదేవిధంగా 11-12 గంటల మధ్య కాలంలో ఇంక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కాకి నెమిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి నల్ల సవల, నల్లకట్ట అబ్రాసు, నెమిలి డాగ, పసింగల సేతువాలు అనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా ఇటు పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్ర కక్కెర, ఎర్ర పూల, ఎర్ర బ్రాసులు అనేవి 11-12 గంటల మధ్య కాలంలో లాస్ అయితే చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా 12-1 మధ్య కాలంలో ఇంక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి, కాకి, నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి గెలిచే రంగులసరికి కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమిలి అబ్రాసు, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి, నల్ల కాకి డాగ, నల్ల మైల, నల్ల నెమిలి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా 1-1:45 మధ్య కాలంలో ఇంక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి డాగ పర్లాని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి బోర పీకలు గల కాకి డాగ, పచ్చ కాకి డాగ, పసింగ్ కాకి, ఎర్ర డాగ అని ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్ల మైల, తెల్ల పూల, తెల్ల నెమిలి, కోడి డాగ్ అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1-1:45 మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-2:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పిచ్చిక పొడల కాకి నెమిలి పింగళ అని ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి తెల్ల నెమిలి పింగళ, పసింగల సేతువ, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి పోల, కోడి డాగ, కోడి రసంగి, కోడి ఎర్రమైల అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ సో, అదేవిధంగా 3-3:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి ఎర్ర కక్కెర అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా ఇక్కడ గెలిచే రంగులసరికి కోడి ఎర్ర డాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్ర నెమిలి, కోడి పసింగల డాగలు అనేవి ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదేవిధంగా వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, గెట్ నెమిలి పింగళ, పెసర పసింగల కక్కెర అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-3:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి 9 కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, నల్ల సవల, పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, 9 కాకి అని ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, ఎర్రబొట్లు సేతువ, కోడి ఎర్రమైల, ఈ ఎర్ర పింగళ అనేది లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-5:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసిమి కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిందనమాట. సో, అదే ఇక్కడ గెలిచే రంగులసరికి తెల్ల సేతువ, నల్ల కోడి కాకి, గెట్ నెమిలి పింగళ, పాల బ్రాసులని ఇక్కడ వినోద్‌తో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, అదే వీటి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల కాకి డాగ, నల్ల నెమిలి, నల్ల కాకి, శుద్ధ డాగలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 5-5:45 మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్
ఎంతవరకు